ఇప్పుడు ప్రధానమైన వివాదం అంతా ఎక్కడ జరుగుతుంది అధ్యక్ష? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు ఆ ప్రాజెక్టు అనుమతుల గురించే కదా అధ్యక్ష. ఈ ప్రాజెక్ట్ ఎట్లా మంజూరు అయిందో కూడా సమాజానికి మనం చెప్పాలి కదా అధ్యక్ష. ఇది ఏమన్నా చంద్రశేఖరరావు మంజూరు చేసిండు అనుకుంటున్నారు అధ్యక్ష? చంద్రశేఖరరావు గారికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో ఈ సమంతైనా సంబంధం ఉందని ఎవరైనా అనుకుంటే అది భ్రమనే. మొట్టమొదట ఈ లెటర్ మహబూబ్నగర్ జిల్లాకు, రంగారెడ్డి జిల్లాకు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కట్టమని మొట్టమొదట లేఖ పెట్టింది విఠలరావు గారు అధ్యక్ష. మా కొడంగల్ వాసి లగచర్ల, మీకు తెలుసు, మీ అమ్మమ్మ గారు ఊరు అక్కడనే. విఠలరావు గారు సీనియర్ మాజీ పార్లమెంట్ సభ్యులు దేవరకొండ విఠలరావు గారు మొట్టమొదట 2009లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి లెటర్ రాసిండు అధ్యక్ష. ఏం రాసిండు అధ్యక్ష? జలయజ్ఞం సబ్జెక్ట్లో డెవలప్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ పొటెన్షియల్ ఇన్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ టు అరెస్ట్ migration of Palamuru is taking up of Palamuru left irrigation scheme requesting regarding. మొట్టమొదటి లేఖ విఠలరావు గారు పెడితే విఠలరావు గారి లెటర్ మీద పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, డికే అర్ణ గారు, స్వర్ణ సుధాకర్ గారు సంతకం పెట్టి ఈ లేఖ మొట్టమొదట పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కు పునాది పడ్డది, కాగితం పెట్టింది, ఇది కట్టాలని కోరిక కోరింది దేవరకొండ విఠలరావు గారు. మా పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన విఠలరావు గారు, సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సేవలు అందించిన విఠలరావు గారు ఈ ప్రాజెక్టును పెట్టిండు. ఒకవేళ ఈ ప్రాజెక్టులు ఎక్కడో ఒక దగ్గర పేరు పెట్టాల్సి వస్తే విఠలరావు గారి పేరు పెట్టాలి అధ్యక్ష. దీనికి ఈ ఆలోచన చేసి రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదికను తీసుకెళ్లి రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూర్చొని, రాజశేఖర రెడ్డి గారి సంతకం ఇక్కడ ఉంది అధ్యక్ష, ప్లీజ్ పుట్ అప్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎండార్స్మెంట్తో విఠలరావు గారు మొట్టమొదట వారికి ఉన్న పరిచయాన్ని ఉపయోగించి మొట్టమొదట పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 2009లో ప్రారంభం పలికింది విఠలరావు గారు అధ్యక్ష. వారి పేరును గుర్తు చేసుకోవాలి, రికార్డులో ఉండాలి అధ్యక్ష. ఎందుకనంటే చరిత్రలో పాలమూరు రంగారెడ్డి ఎట్లొచ్చిందో కూడా మనం భవిష్యత్ తరాలకు చెప్పాలి అధ్యక్ష. ఆ తర్వాత డికే అర్ణ, Minister for Information and Public Relations, Cinematography, AP Film and TV and Theatre Development Corporation, Government of Andhra Pradesh, 16/8/2012. Request for taking up Palamuru Rangareddy Lift Irrigation Scheme survey regarding the Telangana Retired Engineers Forum represented the districts of Mahbubnagar, Rangareddy and Nalgonda contributes 68% of the catchment area to Krishna Basin, whereas only a quantity of 36.62 is being utilized in the area of the purpose of irrigation, and this area has got every right to utilize the water of Krishna as per the international water laws. మొట్టమొదట 16/8/2012 నాడు మంత్రిగా డికే అర్ణ గారు లేఖ రాస్తే అందులో సంతకం పెట్టిన దాంట్లో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్నగర్ ఎమ్మెల్యే, ఆనాడు వారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, డికే అర్ణ గారు కాంగ్రెస్ పార్టీ మంత్రి. పాలమూరు జిల్లా ప్రజలు, ప్రతినిధులు రాజకీయాలు చూడలే, పార్టీలు చూడలే. ఎడారిగా మారిన పాలమూరును, వలసలు పోతున్న పాలమూరును, కరువు ప్రాంతం పాలమూరుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల రావాలా, 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి అని రిటైర్డ్ ఇంజనీర్స్ ఇచ్చిన రిపోర్టును పెట్టి రెండో లేఖ డికే అర్ణ గారు రాసిండు అధ్యక్ష. డికే అర్ణ గారి లెటర్ మీద GOMS నెంబర్ 72 డేటెడ్ 8/8/2013 Palamuru Lift Irrigation Scheme Administrative Approval for 6.91 crores for detailed survey and preparation of detailed project report of Palamuru Rangareddy Lift Irrigation Scheme accorded orders issued. ఉమ్మడి రాష్ట్రంలో 8/8/2013 నాడు GOMS నెంబర్ 72 ప్రకారం 10 lakh acres కి 70 TMC వాటర్ ని పర్ డే 2 TMC ఎత్తడానికి మొట్టమొదటి జీవో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జీవో అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము ఉమ్మడి రాష్ట్రంలో కూడా సమైక్య పాలనలో సీమాంధ్ర నాయకత్వంతో కొట్లాడి ఆనాడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు ఈ జీవోను తెచ్చారు. 2012లో చంద్రశేఖరరావు ఎక్కడున్నాయో తెలుసా అధ్యక్ష? మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యుడు ఉండే. ఏ ప్రాంతానికైతే ప్రాజెక్టు కావాలని ఆనాడు వీళ్ళందరూ అడిగిన పార్టీలకు అతీతంగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, గురునాథ్ రెడ్డి లాంటి వాళ్ళు, స్వర్ణ సుధాకర్ లాంటి వాళ్ళు మాట్లాడి సంతకాలు పెడితే
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల టెండర్లలో కాంట్రాక్టర్లలో కమిషన్లు కొట్టిన చంద్రశేఖరరావు ఆనాడు పాలమూరుకు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి పాలమూరు ప్రాజెక్టు కావాలని అడగలేదు అధ్యక్ష. ఆనాడు అడిగింది కాంగ్రెస్ పార్టీ. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు అడిగి ఈ ప్రాజెక్టును శాంక్షన్ తీసుకొచ్చింది అధ్యక్ష. ఏ నైతిక హక్కుతో ఈరోజు చంద్రశేఖరరావు గారు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాడని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈ జీవో అధికారికం అధ్యక్ష. ఈ జీవోను కూడా రికార్డులో మీరు పెట్టాలి అధ్యక్ష. అధ్యక్ష, ఆయన చేసిన గొప్పతనం కూడా నేను చెప్తా అధ్యక్ష. మీరు అట్లాగే అనుకోని ఒకవేళ ఆయన చెప్పలేదు ఆయన చేయలేదని నేను అనుకున్నారు అధ్యక్ష. ఇంకో లేఖ కూడా నేను ఇవ్వదలుచుకున్నా అధ్యక్ష. ఇప్పుడు జి ప్రసాద్ కుమార్, ఫార్మర్ మినిస్టర్ ఫర్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్, తెలంగాణ స్టేట్, డిసెంబర్ 2014 పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం త్వరగతిన పూర్తి చేయాలని చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత గడ్డం ప్రసాద్ కుమార్ అనే వికారాబాద్ మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి గారు ఈనాడు స్పీకర్ గారు రాసిన లేఖ అధ్యక్ష. ఇది రంగారెడ్డి జిల్లాకు సబితా ఇంద్రారెడ్డి గారు తెస్తే నీళ్లు రాలేదు అధ్యక్ష. గడ్డం ప్రసాద్ కుమార్ పోయి రంగారెడ్డి జిల్లాకు నీళ్లు కావాలని రాసిన లేఖ అధ్యక్ష. ఈ లేఖనే కాదు, ఈ లేఖకు తోడుగా ఆనాటి చీఫ్ మినిస్టర్ సెక్రటరీ స్మితా సబర్వాల్ లేఖ రాసింది అధ్యక్ష. 30/12/2014 నాడు డిపార్ట్మెంట్ కి ద ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఐ అండ్ కార్డ్ డిపార్ట్మెంట్ సెక్రటేరియట్ హైదరాబాద్ subject CMO proposal to complete the lift irrigation scheme of Palamur Rangareddy district representation of G Prasad Kumar, former minister for handloom and textiles, received by honorable chief minister అధ్యక్ష. మీరు ఇచ్చిన లేఖ మీద ఆనాడు మీ ఒత్తిడికి 2014 30 డిసెంబర్ నాడు కొత్త సంవత్సరానికి అడుగు పెట్టబోయే ముందల మీ లేఖ వల్ల రంగారెడ్డి జిల్లాకు కూడా ఇవ్వాలని ఈ రోజు ఈ లేఖను కూడా నేను రికార్డులోకి అధికారికంగా తీసుకొస్తున్నా అధ్యక్ష. ఈ ప్రాజెక్టులు సాధించడానికి ఎవరెవరు ప్రయత్నం చేసిండ్రో వాళ్ళందరినీ కూడా చరిత్ర పుటలలో వాళ్ళ పేరు ఉండాలని ఈ రోజు ఇవన్నీ తీసుకొచ్చిన అధ్యక్ష. ఇదంతా అటు మహబూబ్ నగర్ ఇటు రంగారెడ్డి లేకపోతే నల్గొండ కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా చేయాలని చేసిన ప్రయత్నం అధ్యక్ష. ఇది ఒక భాగం. ఇక వారి దగ్గరకు వస్తున్న అధ్యక్ష, ఇన్ని ప్రజలు వలసలను నివారించడానికి, కరువును నిర్మూలించడానికి, పాలమూరు రంగారెడ్డి వెనుకబాటుతనాన్ని తొలగించడానికి చేసిన ప్రయత్నాలు వీళ్ళందరూ చేస్తే చంద్రశేఖరరావు గారు ఇంకొక జీవో ఇచ్చిండు అధ్యక్ష. ఎప్పుడు జీవో RT నెంబర్ 69 డేటెడ్ 1/8/2014 పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ డీటెయిల్డ్ అంటే గవర్నమెంట్ వచ్చిన ఎంబడే అధ్యక్ష. జూన్ 2కు గవర్నమెంట్ అపాయింట్ అయితే 8 అంటే సరిగ్గా 2 నెలలు detailed survey and preparation for detailed project report, entrustment of the work, engineering staff college of India on nomination basis for amount of 5,71,22,488 administrative approval accorded so and so అధ్యక్ష. దాంట్లో ఏముంది? The agency shall complete the work within 3 months from the date of entrustment of the work. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్కి సర్వే కోసం రిపోర్ట్ ఇచ్చారు, సర్వే కోసం ఆర్డర్ ఇచ్చి నామినేషన్ బేసిస్ మీద వర్క్ ఇచ్చిండు అధ్యక్ష. దీని తర్వాత తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఆ రిపోర్ట్ మీద మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ హెల్డ్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ ఇంజనీర్ మహబూబ్ నగర్ ఆన్ 3/9/2014 రిగార్డింగ్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఇందులో 14 మంది పాల్గొన్నారు. దీంట్లో ముఖ్యమైన వాళ్ళు శ్యామ్ ప్రసాద్ రెడ్డి రిటైర్డ్ ఇంజనీర్, కె పెంటారెడ్డి స్పెషల్ ఆఫీసర్, రిటైర్డ్ SC ట్రాన్స్కో. అంటే వీళ్ళందరూ కూడా కేసీఆర్కి అత్యంత నమ్మకమైన వాళ్ళు, విశ్వాసపాత్రులు. ఆనాడు ప్రాజెక్టులు క్లియర్గా ఆ రోజు ఇవన్నీ ఎందుకు వివరాలు చెప్తున్నా అంటే ఎక్కడ చంద్రశేఖరరావు గారు మనల్ని తప్పుదోవ పట్టించి నిధుల దోపిడీకి పాల్పడ్డాడో, నీళ్ళ మనకు అన్యాయం చేసిండో చెప్పడానికి వివరాలని కూడా చెప్తున్నా అధ్యక్ష. వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఈ రిపోర్టు వీళ్ళు ఈ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ వాళ్ళు ఇచ్చిన తర్వాత రిపోర్టు మీద రిటైర్డ్ ఇంజనీర్స్ 14 మంది పదే కూర్చొని వెట్టింగ్ చేసి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, బేస్డ్ ఆన్ ది యావరేజ్ ఫ్లడ్ డేస్ ఈజ్ ఫౌండ్ దట్ ద ఫ్లడ్ డిశ్చార్జ్ ఓవర్ అబౌవ్ 1 lakh క్యూసెక్స్ ఈజ్ ఫర్ 25 to 28 డేస్ ఓన్లీ. 1 లక్ష క్యూసెక్ల ఫ్లడ్ 25 నుంచి 28 రోజులు వస్తుంది జూరాల నుంచి తీసుకోవాల్సిన దాని మీద రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళు ఏమన్నారు అధ్యక్ష, అకార్డింగ్లీ ESC prepared the preliminary proposals with 3-stage lifting to pump 70 TMC of flood water in 25 days from Jurala foreshore reservoir from elevation of
318.5 meters to 675 at Lakshmidevipalli proposed new reservoir. జూరాల నీళ్ళు ఎత్తితే 318 మీటర్ల నుంచి ఎత్తి 675 మీటర్ల లక్ష్మీదేవిపల్లి. మా శంకర్ ఏడుస్తూ బాధపడుతున్నాడు కదా అధ్యక్ష, మాకు అన్యాయం జరిగిందని. లక్ష్మీదేవిపల్లి షాద్నగర్ల అధ్యక్ష, అక్కడికి నీళ్ళు ఎత్తిపోయడానికి ఉన్నది. ఇక్కడ 1,00,000 క్యూసెక్ల నీళ్లు 25 నుంచి 28 రోజులకు అందుబాటులో ఉన్నది. దీన్ని 2 TMCలు పర్ డే ఎత్తుకుంటే సరిపోదు, 2.8 TMC నీళ్ళని ఎత్తండి, ఇక్కడి నుంచే ఎత్తండి అని చెప్పి రిటైర్డ్ ఇంజనీర్లతో పాటు నువ్వు అపాయింట్ చేసిన ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఇంజనీర్స్ అందరు కలిసి ఇచ్చారు. దీన్ని రిటైర్డ్ ఇంజనీర్స్ అందరు కలిసి వెట్టింగ్ చేశారు. వీళ్ళందరూ ఆలోచన చేసి ఎన్ని రోజులు వరద జలాలు ఉంటాయో ఆ వరద జలాలకు సంబంధించి కూడా ఎంత ఎత్తుకోవాలో కూడా వాళ్ళు క్లియర్గా కేటగారికల్గా డైరెక్షన్ ఇచ్చారు. మోటామోటిగా చెప్పుకోవాలంటే రోజుకు 3 TMCలు ఎత్తుకుంటే 25 రోజులు ఎత్తుకున్నా మీకు 75 TMCలు వస్తాయి, 70 TMCలు దాటుతుందని చెప్పి వాళ్ళు ఇవ్వడమే కాకుండా వాళ్ళు సంతకాలు పెట్టించేది అధ్యక్ష. సంతకాలు లేవని బుకాయించే అవకాశం ఉంటుంది. అందుకే సంతకాలు ఉన్న పేజీ కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు అందరూ ఇంజనీర్ సంతకం పెట్టిన మీటింగ్ మినిట్స్ మీకు ఈరోజు చూపిస్తున్న అధ్యక్ష.